హాయ్ ఫ్రెండ్స్, సమయం అర్ధరాత్రి 12 అయింది. పాత గడియారం టిక్కు టిక్కు అని గట్టిగా శబ్దం చేస్తోంది. ఆ శబ్దం శాంతిని చీల్చుకుంటూ నా చెవుల్లోకి చొచ్చుకు వస్తోంది. ఆ ఇంట్లో నేను ఒక్కడినే. బయట చీకటి అంతా నన్ను మింగేస్తుందేమో అన్నట్టుగా ఉంది. ఈ ఇల్లు ఊరి చివర ఉంటుంది. ఎవరూ రారు. అసలు పగలు కూడా ఎవ్వరూ ఈ ఇంటి దగ్గర ఆగరు. ఇది శాపగ్రస్తమైన ఇల్లు అని ఊర్లో అందరూ చెప్పుకుంటారు. కానీ నాకు వేరే దారి లేక ఈ ఇంట్లోకి రావాల్సి వచ్చింది. నాకు మొదటి రోజే ఒక విచిత్రం అనిపించింది. రాత్రి 12 అవుతుంటే, అచ్చం అదే సమయానికి ఇంట్లో గాలి ఒక్కసారిగా చల్లబడిపోతుంది. తలుపులు స్వయంగా కొద్దిగా కదులుతాయి. మేడ మీద నడిచే అడుగుల శబ్దం వినిపిస్తుంది. ఇది నా భ్రమే అని అనుకుని పట్టించుకోలేదు. కానీ ఈ రోజు మాత్రం ఏదో తేడాగా ఉంది. గడియారం మళ్ళీ చూశాను. సమయం రాత్రి 12 అయింది. హఠాత్తుగా కరెంట్ పోయింది. చీకటి అంతా గదిని కమ్మేసింది. నా గుండె గట్టిగా కొట్టుకుంటోంది. ఫోన్ టార్చ్ ఆన్ చేయగానే, అద్దంలో నా వెనక ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపించింది. నేను వెంటనే తిరిగి చూశాను. ఎవరూ లేరు. మళ్ళీ అద్దంలో చూశాను. ఈసారి అది నవ్వుతోంది. చెవులు గుజ్జుతున్నాయి. ఒళ్ళు గగుర్పొడిచింది. కాళ్ళు కదలడం లేదు. నా ఫోన్ చేతిలో నుంచే జారిపడిపోయింది. అంతలో గడియారం టిక్ అనింది. సమయం అర్ధరాత్రి 12 అయింది. అప్పుడే ఇంటి అంతా ఒక శబ్దం మార్మోగింది. నువ్వు వచ్చావా, చివరికి వచ్చావా అని ఎవరో మెల్లగా చెప్పినట్టు వినిపించింది. ఆ స్వరం స్త్రీ స్వరం. కాని మనిషి స్వరం కాదు. మేడ మీద నుంచి బరువైన అడుగులు దిగివస్తున్నాయి. ఒక్కో మెట్టు దిగేటప్పుడు క్రాక్ క్రాక్ అని శబ్దం. నేను కేక వేయాలనుకున్నాను కానీ గొంతు మూగబోయింది. ఒక్కసారిగా నా వెనక చల్లని ఊపిరి తగిలింది. సమయం రాత్రి 12 అయింది. ప్రతిరోజు ఇదే సమయం అని ఆ స్వరం మళ్ళీ వినిపించింది. నేను నెమ్మదిగా తిరిగి చూశాను. ఆమె తెల్లటి చీర, జుట్టంతా ముఖాన్ని కప్పేసింది. కాళ్ళు నేలపై లేవు. ఆమె చేతిలో ఒక పాత ఫోటో. ఆ ఫోటోలో ఉన్నది నేనే. ఇది ఎలా సాధ్యం అని అరవాలనుకున్నాను. ఆమె తల ఎత్తింది. కళ్లలో నల్లని చీకటి. ఈ ఇంట్లో నన్ను చంపింది నువ్వే అంది. అప్పుడు నాకు గుర్తొచ్చింది. 10 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో జరిగిన హత్య. ఒక అమ్మాయి. అర్ధరాత్రి 12 గంటలకు. అది ప్రమాదం అనుకున్నారు. కానీ నిజం ఎవరికీ తెలియదు. నేను అప్పుడు ఇక్కడే ఉన్నాను. అది నా తప్పు. నేను ఆపలేదు. ఆమె దగ్గరకి వచ్చింది. నా గుండె ఆగిపోయేలా భయం పట్టుకుంది. ఇప్పుడు ప్రతిరోజు రాత్రి 12 గంటలకు నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పింది. ఇంట్లో గోడల మీద రక్తపు మరకలు కనిపించాయి. గదులన్నీ తిరుగుతున్నట్టు అనిపించింది. నా కళ్ల ముందు చీకటి కమ్ముకుంది. చివరిసారిగా గడియారం వైపు చూశాను. సమయం 12:08 అయింది. అప్పుడే ఆమె నవ్వింది. ఆ నవ్వు ఇప్పటికీ ఈ ఇంట్లో వినిపిస్తూనే ఉందంటారు. ఇప్పటికీ ఆ ఇంట్లో ఎవరు ఉన్నా అర్ధరాత్రి 12 గంటలకు ఇద్దరి అడుగుల శబ్దమే వినిపిస్తాయట. ఒకటి జీవించి ఉన్నవాడిది. మరొకటి ఇప్పటికీ విముక్తి లేని ఆత్మది. మీకు ఈ స్టోరీ నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.